Cyberabad Builders Association Annual General Body Meeting context lo President Sri Uday Shekhar Uppalpati gariki, General Secretary Arvind Ghosh gariki, అదే మాదిరిగా ట్రెజరర్ వీర్ రాజు గారికి 32 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సిబిఐలో వారితో పాటు వేదిక పైన ఆసీనులైనటువంటి బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అన్న కాంతారావు గారికి, ఫనీ గారికి, ఇతర పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి బిల్డర్స్కు, రియల్ ఎస్టేట్ స్టేక్ హోల్డర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ fosters collaboration and innovation with real estate and construction industry, promoting sustainable development. చాలా షార్ట్ టైంలో ఈ సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ చాలా ర్యాపిడ్గా వారి యొక్క పాజిటివ్ ఇన్వాల్వ్మెంట్ తోటి న్యూస్లోకి రావడం జరుగుతూ ఉంది. వారి యొక్క యాక్షన్ ద్వారా వీరి యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా చాలా రిలెవెంట్ ఆబ్జెక్టివ్స్. ఏదైతే బిల్డింగ్ గ్రీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, అదే మాదిరిగా యూటిలైజింగ్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఫర్ ఎన్ష్యూరింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అదే మాదిరిగా వీరు ఒక ఇంక్లూజివ్, ఫంక్షనల్ అండ్ ఎస్థెటికలీ బిల్డింగ్ స్పేసెస్ ఏదైతే ఫోకస్ చేస్తూ ఉన్నారో, వీరి యొక్క ఆబ్జెక్టివ్స్ కానీ, వీరి యొక్క రోల్స్ కానీ, వీరి యొక్క యాక్షన్ ద్వారా లాస్ట్ ఇయర్ కూడా బిల్డింగ్ అసోసియేషన్ ఇయర్ 2024 అవార్డును కూడా సొంతం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ సంబంధించి నేను గత 3 పర్యాయాలుగా కార్పొరేటర్గా సేవలు అందిస్తూ వస్తూ ఉన్నా. ప్రస్తుతం కార్పొరేటర్గా సేవలు అందిస్తూ ఉన్నా. అదనంగా మొన్న జరిగినటువంటి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే ఉందో 150 డివిజన్కి సంబంధించి ఇంత ర్యాపిడ్గా, ఇంత అందరికీ మరి ఒక వరల్డ్లోనే గ్రేటర్ హైదరాబాద్ అనేది ఇట్ ఆక్యుపైస్ ఏ స్పెషల్ పొజిషన్, స్పెషల్ ఇంపార్టెన్స్. దానికి కారణం ప్రత్యేకంగా ఈ బిల్డర్స్ ఏదైతే ఉన్నారో, దే ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ ప్రోయాక్టివ్ రోల్. ద ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్ వరల్డ్ వైడ్ ఈజ్ ఎన్హాన్సింగ్ లైక్ ఎనీథింగ్. వీరు మరి రెరా సంబంధించినటువంటి అవగాహన చేపియడం, దానిపైన సెమినార్స్ కండక్ట్ చేయడం, జిఎస్టీ పైన సెమినార్స్ కండక్ట్ చేయడం, అదే మాదిరిగా ప్రతి ఒక్క అంశం పైన కూడా చొరవ చూపించి ఇప్పుడు ఏదైతే ఓవర్ హెడ్ ప్రెజెంటేషన్లో చూపించడం జరిగిందో, చాలా చక్కగా ఫర్ ఏ బ్రైటర్ టుమారో ఇన్వాల్వ్గా అయ్యే మాదిరిగా చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఉదయ్ శేఖర్ గారు, ఉప్పలపాటి గారు, వారితో మాకు అవినాభావ సంబంధం. వారు మా కాకతీయ హిల్స్లో చాలా చక్కటి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ అక్కడ సివిక్ కమ్యూనిటీస్ విషయంలో కానీ, అక్కడ కమ్యూనిటీ బేస్డ్ అర్బన్ ప్లానింగ్ స్ట్రాటజీస్లో కానీ, అక్కడ ఒక హెల్దీ ఎన్వైర్న్మెంట్ కోసం చాలా ప్రొయాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. మేము 1-to-1 హౌస్ టు హౌస్ డోర్ విజిట్ చేసినప్పుడు నా వెంబడి ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock వరకు రెడీ అయ్యి మరి 3 hours మాతోటి కేటాయించి అక్కడ ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ను మరి ఇంటిగ్రేట్ చేసి దాన్ని సాల్వ్ అయ్యే క్రమంలో చాలా ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేస్తూ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. అదే ఒక నేచర్, అదే ఒక
ఇంప్రెషన్ తోటి ఇక్కడ సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ 35 మెంబర్స్ నుంచి ఈరోజు 130 మెంబర్స్కు మరి చేరడం అనేది ఇది ఒక గణనీయమైనటువంటి శుభ సూచక. సో గుడ్ ఏదైతే ఉందో చాలా మంచి ఇంప్రెషన్ ఇది ఇలాగే ఎస్కలేట్ అయ్యి రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడే మా శరత్ చంద్ర రెడ్డి గారు మరి కూర్చున్నప్పుడు he was exchanging certain views when it comes to the implementation situation. Practically there are certain contexts where we are facing problems or certain occasions where definitely the GHMC apex body should involve and try to sort it out. At the same time government policies kuda mari ee madhya kalamlo Honorable Chief Minister Sri Revanth Reddy Anna gari netrutvanlo the social media or for that matter certain opposition parties are trying to ee visha pracharam baga chesta unnaru kani vastavaniki adi gaadu. Honorable Chief Minister through its policies they have a clear vision. They are trying and they are trying to implement practically that whatever implementation during their tenure, in the long run there should not be any repercussions, there should not be any sufferings. So in order to avoid that situation, temporarily we are facing certain media reports and certain criticism which actually according to the government cabinet decisions they are very determined to make sure that Hyderabad, Greater Hyderabad in all aspects should flourish, and what all the shortcomings so far, limitations, whatever we have been facing or suffering, that should not be sustained in the future. So with a noble objective, even for that matter, our Deputy Chief Minister also several times tried to make his mind very clear and also the mind of the government that they are very much interested in the protecting the interest of all the builders, real estate, because they knew very well and we also understand from the ground realities whenever we try to update this information to our apex authorities, either at the administrative level or at the political level, they have a very clear understanding that yes, these shortcomings, whatever presently what we are facing and what is coming in the news, in a very short time that would not be the trend for this real estate builders. And more particularly I want to assure through this platform of Cyberabad Builders Association, in our journey in the future, in my capacity, whatever best possible in my capacity, I can play a coordinating role. I will try to take it to the notice of the mayor, to the notice of the GHMC commissioner, and also to our advisor to government Sri VM Narendra Reddy garu. So whatever good offices I can associate, I will try to associate. And I was very pleased to share the information from Sharath Reddy garu also about the electricity implication by that department. So all these things, whatever limitations which have been told to me and whatever Sri Uday Shekhar Uppalpati garu will tell within our capacity. I am a small man like a drop in the ocean, but having a standing of 15 years, I do very well understand what all the complications and what all the implications that are going in the builder side or real estate side. But very shortly we will have a very brighter future, as the ambition of our Cyber Builders Association, that the future walk should be very progressive and very prosperous. Likewise, I also wish from the bottom of my heart that everything in the future will be very prospective and it will lead towards a sustainable growth. Thank you. God bless you all for giving me this valuable opportunity.